నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలో భువనగిరి మీద ప్రతి ఒక్కరి కన్ను కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరి ఆశావాహులంతా కూడా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్నుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శనగారి దయాకర్ గారు ఉన్నారు. సో ఎక్కడి నుంచి మీరు ప్రధానంగా భువనగిరి నుంచి కనబడుతున్నట్టున్నది. సో అయిపోయిందా? అయిపోయింది. రిసిప్ట్ ఇది పార్టీ అప్లై చేసుకోమన్నది కాబట్టి అప్లై చేసుకున్నాం. పార్టీ ఏ పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీలో గొప్ప ఉంటది. ఏ పదవికైనా కాంగ్రెస్ పార్టీలో మనం అప్లై చేసుకోవచ్చు అనడానికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీ ఎమ్మెల్యేల దానికోసం అప్లై చేసుకోమంటే అందరూ చేసుకున్నారు. ఇవాళ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో ఒక డెమోక్రటిక్ ఉంటది, ఒక స్వేచ్ఛ ఉంటది. ఒక పేద మధ్యతరగతి బిడ్డలు కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఇవాళ కష్టపడి పోరాడి ఒక ముఖ్యమంత్రి కాగలిగిండు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ ఒక ఎడమ బొజ్జ అనే ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక పేద నిరుపేద ఇల్లు లేని బిడ్డ కూడా ఎమ్మెల్యే కాగలిగిండు. కాబట్టి ఇల్లు లేని ఒక చినగాని దయాకర్ కూడా ఒక యూనివర్సిటీ నుంచి విద్యార్థి సమస్యల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే రేపు ఎంపీ కూడా కాగలడు అనేది మాకు ఒక విశ్వాసం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ చూడండి, మొన్న ఎమ్మెల్యే టికెట్లో కానీ గతంలో చరిత్ర కానీ సామాన్యులకు కూడా టికెట్లు ఇచ్చి ఎంపీని ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంటది. కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన ఉంటది. ఇక్కడ డెమోక్రటిక్ ఉంటది, మాట్లాడే హక్కు ఉంటది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటది. మీరు బీఆర్ఎస్ పార్టీలో పోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, కవితే ఉంటది, ఇంకా వేరే వాళ్ళ ఆ పోస్ట్ అనర్హులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కావచ్చు. అంటే సామాజిక సమీకరణలకు ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఒక పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ప్రధానంగా గతంలో మన అసెంబ్లీ ఎన్నికల వేళ చూస్తున్నాం, విద్యార్థి ఉద్యమ నాయకులకు కొంత ప్రాధాన్యత తక్కువ ఇచ్చినట్టు మనకు అనిపించింది. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల వేళ విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తారని నమ్మకం ఉన్నదా మీకు? 100% నమ్మకం ఉంది. నేను అనేది ఇప్పుడు కూడా మనం నమ్మకంతో విశ్వాసాలతో ముందుకెళ్ళాలి. నేను అనేది గతంలో పోయిన ఎన్నికలలో ఒక స్ట్రాటజీతో వెళ్ళింది. పోటీలో ఎవరైతే గెలుస్తారో గెలుపు గుర్రాలకు అవకాశం దిశగా పోయింది. ఎందుకంటే ఒక కుబేరుడు అవినీతిపరుడు 1,00,000 కోట్లు తెలంగాణ సంపదను దిగమింగి కుబేరుడు అవినీతి పరుని తిప్పికొట్టాలంటే, బొందబెట్టాలంటే ఒక సమర్థవంతమైనటువంటి ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇస్తే గెలుస్తుందనే ఉద్దేశంతోనే ఒక వడపోత పోసి ఒక సమర్థవంతమైనటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక మార్పు వచ్చింది. సామాజిక సమీకరణలకు ఒక పెద్దపీట వేస్తుంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. ఇవాళ ఓబీసీ కులగణన మీద దాని మీద ఒక పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీ కులగణన మీద కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి. యువతకు కూడా అవకాశాలు రాబోతా ఉన్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారే చెప్పారు మీ అందరికి, యువత అవకాశం రావాలి. యూనివర్సిటీ బిడ్డలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చేలా చూడాలి. మేము దాదాపు 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, నిరుద్యోగం మీద, రైతాంగ సమస్యల మీద, కేసీఆర్ ప్రతి ప్రజా వ్యతిరేకం మీద మాలాంటి వాళ్ళం కేసులు, అరెస్టు, జైళ్ళకి వెళ్ళి ఇలా కేసీఆర్ ను గద్దెదించడంలో మాలాంటి నిరుద్యోగ విద్యార్థి నాయకులు లేకపోతే కాంగ్రెస్ యువ నాయకుల త్యాగాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. కానీ ప్రధానంగా భువనగిరి పార్లమెంటు టికెట్ రావాలన్నా, అక్కడ గెలవాలన్నా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్డి బ్రదర్స్ వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటేనే, వాళ్ళ యొక్క అండదండలు ఉంటేనే గెలుస్తారన్నటువంటి రీతిలో ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చింది అనుకో, వాళ్ళు ఎవరైనా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఫైనల్ కదా. ఏదైనా అధిష్టానం అవకాశం కల్పిస్తే అధిష్టానాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే, అధిష్టానాన్ని ఎవరైనా గౌరవించి పనిచేయాల్సిందే. కాంగ్రెస్ ఇప్పుడు మాకేముందండి, కాంగ్రెస్ ఖండం అనేది ఇదే బలం మాకు. ఇది వేసుకుని ఎక్కడికైనా పోతాం. ఏ సమస్యలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య కోసం పోరాడతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకసారి టికెట్ ఇస్తే, టికెట్ ఫైనల్ చేస్తే ఎవరైనా అధిష్టానాన్ని గౌరవించి పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు. ఈసారి ప్రధానంగా 17 సీట్లకు 15 సీట్లు గెలిపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. పదే సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని కూడా పనిచేస్తా ఉంది. రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలనేది కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తా ఉన్నారు. తెలంగాణ 6 గ్యారంటీ పథకాలు కూడా తెలంగాణ దశ దిశను మార్చబోతా ఉన్నాయి. దేశానికి ఒక ఆదర్శం లాగా మారబోతా ఉన్నాయి. ఇవాళ బీసీ సామాజిక వర్గం నుంచి గతంలో బూర్నార్ సాయి గౌడ్ గెలిచారు. మీది కూడా బీసీ సామాజిక వర్గం ఉన్నట్టున్నది. సో నమ్మకం ఉన్నదా? బీసీ సామాజిక ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ప్రధానంగా భువనగిరి అంటేనే బీసీలు, గౌళ్లు, ప్రధానంగా యాదవులు, పద్మశాలీలు అనేక ఉన్నటువంటి సామాజిక శక్తులు ఎక్కువ. అక్కడ భువనగిరికి ఒక చరిత్ర ఉంది. ధర్మభిక్షం లాంటి ఒక పోరాట యోధుడు, లేకపోతే కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు
రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద యోధులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం స్వాతంత్రం కోసం ఇవాళ పోరాడే అమరులైనటువంటి చరిత్ర గడ్డ. ఇవాళ బెల్లి లలిత లాంటి చూసుకుంటే, లేకపోతే మారోజు వీరన్న చూసుకుంటే, లేకపోతే ఐలయ్య చూసుకుంటే, అనేక మంది ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళ ఒక త్యాగాలు ఉన్నాయి. భువనగిరి అంటేనే ఒక విప్లవాలకు, చైతన్యానికి, ఒక సామాజిక సమీకరణలకు, సామాజిక చైతన్యానికి ఒక ప్రధానమైనటువంటి వేదికలు అవి. కాబట్టి ఆ వేదికలు ప్రధానంగా బీసీలు మాలాంటి వాళ్ళకు, యువతకు, విద్యార్థి ఉద్యమాలకు నుంచి వచ్చిన మాలాంటి బిడ్డలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చేలా ఉంటుందని కూడా మేము పార్టీని కోరుతున్నాం. ఆ దిశగా పార్టీ ఆలోచన చేస్తే మాలాంటి వాళ్ళకు ఖచ్చితంగా అది గెలిచే సీటు గెలిపించుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని మేము పనిచేసే దిశగా, మాలాంటి వాళ్ళకి ఇస్తే కూడా 15 కాన్స్టిట్యూన్సీలో కూడా మా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒక పేద బిడ్డలకు అవకాశం కూడా కల్పించడం అనేది పార్టీకి ఒక పెద్ద పేరు వస్తుంది అని కూడా కోరుతున్నాం. పార్టీ ఏ ఆలోచన చేసినా సామాజిక సమీకరణలో ఒక బీసీకి ఇవ్వాలనుకుంటే మాత్రం మాలాంటి వాళ్ళకు అవకాశం వస్తుందని మేము భావిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏ ఆలోచన చేస్తుందో చూద్దాం. 6వ తరగతికి స్కూట్ని ఒక సమావేశం పెట్టారు. దాంట్లో ఏ రకంగా దీన్ని మరి ఆలోచన చేసి ముందుకెళ్తే మేము పార్టీ యొక్క గౌరవాన్ని, పార్టీ నాయకుల యొక్క తీర్పుని మేము గౌరవిస్తాం. ఇక్కడ సో ఇది మొత్తం మీద ఇక వెడమ బొజ్జు లాంటి ఒక నిరుపేద యువకుడిని ఎలాగైతే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో, సో అటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిని, బీసీ నేతని సో ఖచ్చితంగా భువనగిరి ఎంపీ బరిలో నిలబడతాను, అవకాశం ఇస్తే గెలిచి తీరుతానటువంటి రీతిలో తెలంగాణ దయాకర్ చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి విద్యార్థి ఉద్యమ నాయకులకు మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల వేళ ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వబోతుంది, సో ఎలా గెలిపించుకోబోతుంది అనేది మరికొద్ది రోజులు వేచి చేయాల్సిందే. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.